because you are living in this world. నీకొక ఉద్దేశం ఉన్నది, అందుకే ఈ భూమి మీద నువ్వు ఉన్నావు. And God has a plan for your life. దేవునికి మీ జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉన్నదండి. There is something you need to do in this world for the glory of God. దేవుని మహిమార్థమే, దేవుని కొరకు ఏదో పని చేయాలని దేవుడు ఉంచాడు నిన్ను. The same thing in your life this morning as you are sitting here. అదే విషయం ఈ రోజు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు You are చెప్తున్నాడు. alive in 2026. 2026వ సంవత్సరంలో సజీవంగా ఉన్నావు. You entered into the new year in your life. నూతన సంవత్సరంలోకి నువ్వు ప్రవేశిస్తున్నావండి. Because God has a plan for your life. దేవునికి నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉన్నది కనుక. So you need to ask the Lord, Lord, what is your plan in my life? మీరు దేవుని అడగాలయ్యా, నీ ప్రణాళిక ఏంటయ్యా నా జీవితం పట్ల? So you need to find out the God's plan for you. నీ పట్ల దేవుని ప్రణాళికను కనుగొనాలి. And fulfill the plan of God for your life. మీ జీవితం పట్ల దేవుని ప్రణాళికను మీరు నిర్వర్తించాలి.